హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఆంధ్ర రుచులు. ఈరోజు రెసిపీ గుంటూరు స్టైల్ కోడిగుడ్డు వెల్లిపాయ కారం. దీనికోసం కప్పు ధనియాలు, కప్పు జీలకర్ర, 15 వరకు ఎండుమిర్చి, ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు, కప్పు నువ్వులు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చబెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలండి. మనం ఇంకా ఏమి వేయం కాబట్టి ఇందులో ఆనియన్స్తోనే కర్రీ మొత్తం అవుతుంది. అలాగే 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీరి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న 6 గుడ్లు తీసుకున్నాను. 6 గుడ్లు కూడా అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత గుడ్లన్నీ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అలా వేగనివ్వాలి. అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ 3 మినిట్స్ కవర్ చేసుకొని తీసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా ఇందాక, అది మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన 6 గుడ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా కలిపేలాగా కలుపుకోవాలి. ఒక్క 3 మినిట్స్ మూత పెట్టుకొని తీసేస్తే మనకు కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఇది గుంటూరు స్టైల్ కారం కాబట్టి కొద్దిగా ఎక్కువే కారం వేసుకోవాలండి. లేదు మీరు తక్కువ తింటారంటే తక్కువ వేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.